మ్మ్, ఒకసారి ఊహించుకోండి. అంటే మనం ఒక దట్టమైన అడవిలో నడుస్తున్నామనుకుందాం. ఆ సరే. కానీ మనం అడుగు పెడుతున్న ఆ నేల స్థిరంగా లేదు. అదొక పెద్ద సరస్సు మీద ఒక స్పాంజ్లాగా తేలియాడుతూ ఉంది. వావ్! వినడానికే చాలా ఆసక్తికరంగా ఉందే. అవును కదా. ఆ తేలియాడే నేల మీదే ప్రపంచంలో మరెక్కడా కనిపించిన ఒక అరుదైన జింక గెంతుతూ వెళ్తోంది. వినడానికి ఏదో ఫ్యాంటసీ సినిమాలో గ్రాఫిక్స్ లాగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. కానీ ఇది గ్రాఫిక్స్ కాదు, మన దేశంలోనే ఉన్న ఒక వాస్తవం. భౌగోళిక అద్భుతాలకు, అనూహ్యమైన జీవ వైవిధ్యానికి భారతదేశం ఒక సజీవ ప్రయోగశాల లాంటిది. నిజమే. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణల్లో మ్యాపుల మీద కేవలం గీతలుగా కనిపించే జాతీయ ఉద్యానవనాల అంటే నేషనల్ పార్కుల వెనుక ఉన్న అసలు కథలను డీకోడ్ చేయబోతున్నాం. హ్మ్, ముఖ్యంగా యూపీఎస్సీ లాంటి కఠినమైన పోటీ పరీక్షల్లో భౌగోళిక శాస్త్ర విభాగం గురించి చూస్తే ఈ నేషనల్ పార్కులు ఎందుకు అత్యంత కీలకమైన అంశంగా మారాయో మనం ఈరోజు విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే మనం సాధారణంగా భారతదేశమనగానే ఒక గొప్ప సాంస్కృతిక సమ్మేళనం అనుకుంటాం. కాని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి తాజా లెక్కలను పరిశీలిస్తే వృక్ష సంపదలో ప్రపంచంలో మనం 10వ స్థానంలో ఉన్నాం. ఓ 10వ స్థానమా? అవును, ఆసియా ఖండంలో అయితే 4వ స్థానం. ఇక జంతుజాలం విషయానికొస్తే ఏకంగా 9237 జంతుజాతులకు మన దేశం ఆవాసంగా ఉంది. ఇక్కడే నాకు పెద్ద ఆశ్చర్యం కలిగింది. మూల సమాచారం ప్రకారం ఈ 9000 చిల్లర అనేది కేవలం మనం ఇప్పటివరకు గుర్తించిన సంఖ్య మాత్రమే అట కదా. అవునండి, అడవుల లోపల, పర్వతాల గుహల్లో, సముద్రపు అడుగున ఇంకా మనం కనుగొనని, అన్వేషించను జంతుజాతులు దీనికి సరిగ్గా రెట్టింపు ఉంటాయనే ఒక బలమైన అంచనా ఉంది. అంటే మనకు తెలియని ఒక అదృశ్య ప్రపంచం మన చుట్టూనే ఉందన్నమాట. ఆ సంఖ్యను ఊహించుకుంటేనే ఒక తెలియని ఉత్కంఠ కలుగుతుంది కదా. ఒకవైపు ఇంతటి అపారమైన జీవసంపద, మరోవైపు అంతకంతకు పెరుగుతున్న జనాభా, పారిశ్రామికీకరణ. చాలా ఒత్తిడి ఉంటుంది పర్యావరణం మీద. అవును, ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించడానికే మనకు అత్యంత కట్టుదిట్టమైన రక్షిత ప్రాంతాలు అవసరమయ్యాయి. 1970ల దశకంలో చూసుకుంటే మన దేశం మొత్తం మీద కేవలం 5 జాతీయ ఉద్యానవనాలు మాత్రమే ఉండేవి. అవును, అదొక కీలకమైన మలుపు. ఆ 5 పార్కుల నుంచి నేడు ఆ సంఖ్య 106కు పెరిగింది. దేశమొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇవి 1.35% మేర విస్తరించి ఉన్నాయి. అంటే సుమారు 44,374 చదరపు కిలోమీటర్లు అన్నమాట. రైట్. కాని ఇక్కడ నాకొక ప్రశ్న కలుగుతోంది. యూపీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రతి ఏడాది ఈ నేషనల్ పార్కుల చుట్టూనే ఎందుకు ఇన్ని ప్రశ్నలు తిరుగుతుంటాయంటారు? ఏంటంటే యూపీఎస్సీ ఎప్పుడూ అభ్యర్థుల జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షించదు, వారి విశ్లేషణ సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తుంది. అంటే కేవలం పేర్లు బట్టి పట్టడం కాదంటారా? ఖచ్చితంగా కాదు. కేవలం 5 పార్కుల నుంచి 106 పార్కులకు పెరగడం వెనుక ఉన్నది కేవలం సంఖ్యల గారడి కాదు. పర్యావరణ పరిరక్షణ పట్ల మన ప్రభుత్వ విధానాలు, చట్టాలు ఎంతగా బలపడ్డాయో అర్థం చేసుకోవడం ఇందులో ముఖ్యం. ఓహో. ఒక నేషనల్ పార్క్ అంటే అక్కడ భూమి, నీరు, చెట్లు, జంతువులు అన్నీ అత్యున్నత స్థాయి రక్షణలో ఉన్నాయని అర్థం. ఏ ప్రాంతాన్ని ఎందుకు రక్షించాల్సి వచ్చింది, అక్కడి ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు ఏమిటి అనే విషయాలపై యూపీఎస్సీ ఎక్కువగా దృష్టి సారిస్తోంది. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. యూపీఎస్సీ ప్రశ్నల సరళిని మనం జాగ్రత్తగా గమనిస్తే వాళ్లు ముందుగా లక్ష్యంగా చేసుకునేది ఎక్స్ట్రీమ్స్. అవును, ఈ తీవ్రతలు చాలా ముఖ్యం. అంటే అత్యంత పాతది, అతి పెద్దది లేదా అతి చిన్నది. ఉదాహరణకు మన దేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. రైట్. దీనిని 1936లో స్థాపించారు. అప్పట్లో దీనిని హేలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు. 1973లో ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ప్రాజెక్ట్ టైగర్ కింద ఎంపికైన తొలి పార్కు కూడా ఇదే కదా. కాని ఇక్కడ నాకర్థం కాని విషయం ఒకటుంది. ఏమిటది? జిమ్ కార్బెట్ ఒక బ్రిటిష్ వ్యక్తి కదా, పైగా ఆయనొక వేటగాడని విన్నాను. అసలొక స్వతంత్ర దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పార్కుకు ఆయన పేరు ఎందుకు కొనసాగించారు? పైగా పార్కు ప్రారంభోత్సవానికి 1 సంవత్సరం ముందే ఆయన చనిపోయారు. ఇదంతా ఒక సినిమాలోనే సస్పెన్స్ కథలా ఉంది కదూ. అవును, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీన్ని కొంచెం విస్తృత కోణంలో పరిశీలిస్తే భౌగోళిక అంశాలకు చరిత్ర ఎలా ముడిపడి ఉంటుందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఎలాగంటారు? జిమ్ కార్బెట్ ప్రారంభంలో ఒక వేటగాడే కావచ్చు,
కాని ఆయన కేవలం వినోదం కోసం జంతువులను చంపలేదు. నరమాంస భక్షకాలుగా మారి వందలాది మంది ప్రాణాలను బలిగొంటున్న పుల్లులను, చిరుతలను మాత్రమే ఆయన వేటాడేవారు. ఓ, అంటే ప్రజలను రక్షించడానికన్నమాట. అవును. ఆ క్రమంలోనే ఆయనకు అడవిలోని పర్యావరణ వ్యవస్థపై అపారమైన అవగాహన ఏర్పడింది. క్రమంగా ఆయనొక గొప్ప నేచురలిస్టుగా, పర్యావరణ పరిరక్షకుడుగా మారారు. వావ్, అదొక గొప్ప పరిణామం. ఖచ్చితంగా. భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం ఒక ప్రత్యేకమైన పార్కు ఉండాలని ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం. అందుకే ఆయన పర్యావరణం పట్ల చూపించిన నిబద్ధతకు గౌరవంగా ఆ పేరు పెట్టారు. వ్యక్తుల పేర్లు, ప్రాజెక్ట్ టైగర్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విధానాల తీవ్రతను ఎలా సూచిస్తాయో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన వివరణ. ఇక పరిమాణం పరంగా చూస్తే ఈ తీవ్రతలు మరీ ఆశ్చర్యపరుస్తాయి. లడక్ ప్రాంతంలో ఉన్న హెమిస్ నేషనల్ పార్క్ మన దేశంలోనే అతిపెద్దది. అవును, ఇది అత్యంత ఎత్తైన, శీతలమైన మంచు పర్వతాల మధ్య ఉంటుంది. ఇది స్నో లెపర్డ్స్ అంటే మంచు చిరుతలకు చాలా ప్రసిద్ధి. రైట్. దానికి పూర్తి వ్యతిరేకంగా చూస్తే సముద్రమట్టానికి దగ్గర్లో అండమాన్ దీవుల్లో ఉన్న సౌత్ బటన్ నేషనల్ పార్క్ అతి చిన్నది. దీని విస్తీర్ణం వింటే ఎవ్వరికైనా నమ్మశక్యం కాదు. కేవలం 5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఒక్క నిమిషం, 5 చదరపు కిలోమీటర్లు అంటే మన పట్టణాల్లో ఒక చిన్న కాలనీ అంత విస్తీర్ణం కదా. అంత చిన్న ప్రాంతంలో అసలొక నేషనల్ పార్క్ ఎలా ఉంటుంది? అది దేన్ని రక్షించగలదు? ఇక్కడే మనం భౌగోళిక వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి. నేషనల్ పార్క్ అనగానే వందలాది కిలోమీటర్ల దట్టమైన అడవులు, అందులో తిరిగే ఏనుగులు, పులులే ఉండాల్సిన అవసరం లేదు. ఓహో, మరేముంటాయక్కడ? సౌత్ బటన్ లాంటి చిన్న పార్కులు సముద్ర పర్యావరణ వ్యవస్థను అంటే మెరైన్ ఎకోసిస్టమ్ను రక్షిస్తాయి. ఆ చిన్న ద్వీపం చుట్టూ ఉండే అరుదైన పగడపు దిబ్బలు, సముద్ర తాబేళ్లు, డాల్ఫిన్లు వీటన్నింటికీ ఆ 5 చదరపు కిలోమీటర్ల ప్రాంతమే ప్రాణాధారం. అంటే నేలమీద ఉండే అడవులకే కాదు, నీటి అడుగునుండే కోరల్ రీఫ్స్కి కూడా అంతే స్థాయి రక్షణ అవసరం అన్నమాట. ఖచ్చితంగా. అక్కడే ఏ చిన్న మార్పు జరిగినా ఆ మొత్తం జీవవైవిధ్యం నాశనమైపోతుంది. అందుకే పరిమాణం చిన్నదైనా దానికి జాతీయ ఉద్యానవనం హోదా ఇచ్చారు. గ్రేట్. ఈ గణాంకాల్లో మరో ఆసక్తికరమైన విషయమేంటంటే రాష్ట్రాల వారీగా చూస్తే మధ్యప్రదేశ్లో అత్యధికంగా 11 పార్కులున్నాయి. ఆశ్చర్యకరంగా అండమాన్ లాంటి చిన్న దీవుల సముదాయంలో ఏకంగా 9 పార్కులు ఉన్నాయి. అవును, మధ్యప్రదేశ్ అనేది భౌగోళికంగా భారతదేశానికి గున్నెకాయలాంటిది. అక్కడ దట్టమైన అటవీ విస్తీర్ణం జంతువుల మనుగడకు అత్యంత అనుకూలము. మరి అండమాన్ సంగతేంటి? అండమాన్ దీవులు ప్రధాన భూభాగానికి వేరుగా, ఏకాంతంగా ఉండటం వల్ల అక్కడ ఎన్నో అరుదైన, మరెక్కడా కనిపించని జీవజాతులు పరిణామం చెందాయి. వాటిని రక్షించుకోవటం చాలా అత్యవసరం. మరెక్కడా కనిపించని జీవజాతులు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మనం ఎండమిక్ స్పీసీస్ గురించి మాట్లాడుకోవాలి. అవును, యూపీఎస్సీ పరీక్షల పేపర్లను ఈ ఎండమిక్ జాతులు ఎలా శాసిస్తాయో మనం చూడొచ్చు. ఖచ్చితంగా. ఒక నిర్దిష్టమైన, చిన్న ప్రాంతానికే పరిమితమైన అరుదైన జంతువుల ఆవాసాలివి. ఉదాహరణకు ఆసియాటిక్ సింహాలు తీసుకోండి. ఆసియా ఖండం మొత్తం మీద ఇవి ఇప్పుడు కేవలం గుజరాత్లోని గిర్ అడవుల్లో మాత్రమే కనిపిస్తాయి. అవునండి. 2015 లెక్కల ప్రకారం చూసుకుంటే వీటి సంఖ్య కేవలం 523 మాత్రమే మిగిలాయి. అయితే నాకో సందేహం. చరిత్ర పుస్తకాలు చదివితే ఒకప్పుడు ఈ ఆసియాటిక్ సింహాలు మధ్యప్రాచ్యం నుంచి మన బీహార్, బెంగాల్ వరకు విస్తరించుండేవని తెలుస్తోంది. మరి అవన్నీ ఏమైపోయాయి? కేవలం గిర్ అడవులకి ఎందుకు పరిమితమయ్యాయి అంటారు? ఇదొక విషాదకరమైన చారిత్రక సత్యం. బ్రిటిష్ పాలనా కాలంలో, అలాగే స్థానిక రాజుల కాలంలో సింహాలను వేటాడటం ఒక గొప్ప వీరత్వంగా భావించేవారు. విచక్షణ రహితమైన వేట వల్ల వాటి సంఖ్య పడిపోయింది. పాపం. అయితే అవి గిర్ అడవుల్లోనే ఎందుకు మిగిలాయి అంటే దానికొక చారిత్రక కారణం కూడా ఉంది. 19వ శతాబ్దం చివరలో జునాగఢ్ నవాబు ఈ సింహాల సంఖ్య పడిపోదాన్ని గమనించారు. వెంటనే ఆయన ఆ అటవీ ప్రాంతంలో వేటను పూర్తిగా నిషేధించారు. ఓ, అంటే అప్పట్లో అదొక ప్రైవేట్ వేట ప్రాంతం అన్నమాట. అవును, ఒకప్పటి రాజుల ప్రైవేట్ వేట ప్రాంతమే. నవాబు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఈరోజు ప్రపంచానికే ఏకైక ఆసియాటిక్ సింహాల రక్షిత ప్రాంతంగా మారింది. అంటే ఒక పాలకుడి సరైన నిర్ణయం ఒక జాతిని భూమ్మీద అంతరించిపోకుండా కాపాడిందనమాట. చాలా గొప్ప విషయం ఇది. అవును కదా. ఇక ఎండమిక్ జాతుల గురించి మాట్లాడుకునేటప్పుడు అస్సాంలోని కాజీరంగా నేషనల్ పార్కును ఏమాత్రం విస్మరించలేము. ప్రపంచ జనాభాలో
ఏకంగా 2/3 ఒంటికొమ్ము ఖడ్గమృగాలు ఇక్కడే ఉన్నాయి. రైట్. కాని మనం వార్తల్లో ఎప్పుడు చూస్తుంటాం కదా, బ్రహ్మపుత్ర నదికి వరదలు రావడం, కాజీరంగా మునిగిపోవడం, జంతువులు చనిపోవడం, ఇలా ప్రతి ఏడాది వరదల్లో మునిగిపోయే ప్రాంతం ఈ ఖడ్గమృగాలకి ఎలా ఆవాసమైంది? వాటిని వేరే సురక్షిత ప్రాంతాలకు మార్చవచ్చు కదా. పైకి చూడటానికి ఆ వరదలు ఒక విపత్తులా కనిపిస్తాయి. కాని జీవశాస్త్రపరంగా ఆ వరదలే కాజీరంగ ఎకోసిస్టంకు ప్రాణాధారం. అదెలా సాధ్యం? ఆ వరద నీరు తెచ్చే ఒండ్రుమట్టి వల్లే అక్కడ ఎత్తైన ఎలిఫెంట్ గ్రాస్ పెరుగుతుంది. ఖడ్గమృగాల ప్రధాన ఆహారం అదే. అంతేకాకుండా ఆ వరదలు అడవిలో పేరుకుపోయిన అనవసరమైన కలుపు మొక్కలను కొట్టుకుపోయేలా చేసి కొత్త చిత్తడి నేలలను సృష్టిస్తాయి. ఓహో, ఈ బురద నేలలు వాటికి అవసరమా? ఖచ్చితంగా. ఆ చిత్తడి నేలలు, బురద నీరు ఖడ్గమృగాలు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోటానికి అత్యంత అవసరం. ఆ భౌగోళిక లక్షణాలు లేకపోతే అవి బతకలేవు. అందుకే వాటిని మరోచోటికి సులభంగా తరలించలేము. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ప్రకృతి తన పర్యావరణ వ్యవస్థను ఎంత సంక్లిష్టంగా అల్లుకుందో ఇది నిరూపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇక నేను మన చర్చ ప్రారంభంలో ఒక ఫ్యాంటసీ దృశ్యం గురించి చెప్పాను కదా, అది మణిపూర్లోని కీబుల్ లామ్జావ్ నేషనల్ పార్క్. ఇది ప్రపంచంలోనే ఏకైక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, అంటే నీటిమీద తేలియాడే ఉద్యానవనం. అవునండి. కీబుల్ లామ్జావ్ భౌగోళికంగా ఒక అద్భుతం. మణిపూర్లోని లోక్తక్ సరస్సులో కుల్లిపోయిన వృక్షసంపద, మట్టి అన్నీ కలిసి ఒక మందపాటి పొరలా తయారై నీటిమీద తేలుతూ ఉంటాయి. వీటినే స్థానికంగా ఫుమ్డీస్ అని పిలుస్తారు కదా. అవును. ఈ ఫుమ్డీల మీద దట్టమైన అడవి పెరుగుతుంది. అద్భుతం. ఈ ఫుమ్డీల మీదే ఆ సంగై అనే అరుదైన డాన్సింగ్ డీరుంటుంది. ఆ జింక నడుస్తుంటే ఆ నేల స్ప్రింగ్లాగా పైకి కిందికి కదులుతుంటుంది కాబట్టి దానికి ఆ పేరొచ్చింది. అవును, చాలా విశేషం ఇది. ఇవి మాత్రమే కాదు, జమ్మూ కాశ్మీర్లోని దాచిగామ్ నేషనల్ పార్క్లో మాత్రమే కనిపించే హాంగూల్ లేదా కాశ్మీర్ స్టాగ్ అనే ఎర్ర జింక జాతి ఉంది. అలాగే ఒడిషాలోని భితర్కనికాలో దట్టమైన మడ అడవుల్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన ఉప్పునీటి ముసళ్ళు. రైట్. దానికి తోడు ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్లో చూసుకుంటే ప్రపంచంలోనే సగం బారాసింగా జనాభా ఉండటం, ఇవన్నీ ఎంతో ప్రత్యేకమైనవి. యూపీఎస్సీ అభ్యర్థులు జంతువుల పేర్లను బట్టిపట్టడం కాకుండా అవి ఆ నిర్దిష్ట వాతావరణంలో మాత్రమే ఎందుకు మనుగడ సాగిస్తున్నాయో విశ్లేషించుకోవాలి. ఖచ్చితంగా. ఇలాంటి అరుదైన జీవజాలం ఉన్న ప్రాంతాలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకే అవి యునెస్కో జాబితాలోకెక్కుతాయి. యూపీఎస్సీ అభ్యర్థులకు ఇది అత్యంత కీలకమైన అంశం. యునెస్కో అనగానే నాకు సిక్కింలోని కాంచన్జంగా నేషనల్ పార్క్ గుర్తుకొస్తోంది. 2016లో యునెస్కో గుర్తించిన భారతదేశపు మొట్టమొదటి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఇది. అవును. ఇక్కడ నాకు సందేహం. సాధారణంగా యునెస్కో వాళ్లు తాజ్మహల్ లాంటి మానవ నిర్మిత కట్టడాలకు సాంస్కృతిక సైట్ అని, లేదా కాజీరంగా లాంటి అడవులకు సహజ సైట్ అని వేరువేరుగా గుర్తింపిస్తారు గదా. కాని కాంచన్జంగాలో ఈ రెండూ అద్భుతంగా కలగలిసి ఉన్నాయని అంటారు. అంటే ఒక అడవిలో మానవ సంస్కృతికి చోటు ఎక్కడ్నుంచొచ్చింది? నేషనల్ పార్క్ అంటే మనుషులు ఉండకూడదు గదా. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. పాశ్చాత్య పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాలకు, మన దేశపు ప్రాచీన సంప్రదాయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడే బయటపడుతుంది. అంటే మనం అడవిని వేరుగా చూస్తామా? మనం సాధారణంగా అడవిని, మనిషిని రెండు వేరువేరు అంశాలుగా చూస్తాం. కాని కాంచన్జంగా లాంటి ప్రాంతాల్లో అలా కాదు. అక్కడ అరుదైన వృక్ష, జంతు సంపదతో పాటు వందల ఏళ్లుగా జీవిస్తున్న లెప్చా అనే గిరిజన తెగల స్థావరాలున్నాయి. ఓహో. వారు ఆ పర్వతాలను, అడవులను దైవంగా ఆరాధిస్తారు. అక్కడే అత్యంత పవిత్రమైన థోలుంగ్ మొనాస్ట్రీ కూడా ఉంది. వారి జీవనశైలి ప్రకృతిని నాశనం చేసేలా ఉండదు, ప్రకృతితో మమేకమై ఉంటుంది. మనిషి ప్రకృతి సహజీవనం చేయడం వల్లే దానికి ఆ మిశ్రమ వారసత్వ గుర్తింపు లభించింది. అంటే దీని అర్థం ఏమిటి? అడవిని కాపాడాలంటే అక్కడి గిరిజనులను వెళ్లగొట్టాల్సిన అవసరం లేదు, వారి సంప్రదాయాల ద్వారానే అడవిని మరింత బాగా రక్షించుకోవచ్చు అని అర్థమవుతోంది. ఇది నేచర్ అండ్ కల్చర్ రెండూ కలిసిన డబుల్ డిగ్రీ సాధించిన విద్యార్థితో సమానం అన్నమాట. భలే చెప్పారు. అవును, బీహార్లోని ఏకైక నేషనల్ పార్క్ అయిన వాల్మీకి నేషనల్ పార్క్ వద్ద ఉన్న థారు తెగ ప్రజల విషయంలో కూడా ఇలాంటి సహజీవనమే మనం చూస్తాం. ఆధునిక పరిరక్షణా విధానాలు కూడా ఇప్పుడు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గిరిజనులను అడవికి శత్రువులుగా కాకుండా రక్షకులుగా గుర్తించడం ఎంతో అవసరం.
ఇక యునెస్కో జాబితాలో మరో అత్యంత ముఖ్యమైన పేరు పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ నేషనల్ పార్క్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవుల ప్రాంతం కదా. అవునండి. 1984లోనే యునెస్కో గుర్తింపు పొందింది. మళ్ళీ 2019లో రామ్సర్ సైట్ గుర్తింపు కూడా పొందింది. ఇక్కడి కఠినమైన భౌగోళిక పరిస్థితులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. ఎప్పుడూ సముద్రపు ముప్పునీటిలో మునిగి ఉండే అడవులవి. ఆ ఉప్పునీటిని తట్టుకుని పెరిగే చెట్లతో కూడిన పర్యావరణ వ్యవస్థ అది. అసలక్కడ బెంగాల్ టైగర్లు ఎలా జీవిస్తున్నాయంటారు? అదొక అద్భుతమైన అడాప్టేషన్. సుందర్బన్స్ టైగర్లు మామూలు పులుల్లాంటిది కావు. అవి గంటల తరబడి నీటిలో ఈదగలవు. ఆ బురద నేలల్లో సులభంగా వేటాడగలవు. ముఖ్యంగా ఆ తీవ్రమైన ఉప్పునీటిని తాగుతూనే తమ జీవక్రియలను నియంత్రించుకునేలా వాటి శరీరాలు పరిణామం చెందాయి. అదొక అత్యంత కఠినమైన ఎకోసిస్టమ్. నిజంగా ఆశ్చర్యకరం. ఇకపోతే ఒక నేషనల్ పార్క్ ప్రపంచస్థాయి సాహిత్యానికి ఎలా స్ఫూర్తినిస్తుందో చెప్పడానికి మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్క్ ఒక గొప్ప ఉదాహరణ కదా. అవును. మన చిన్నతనంలో మనం చూసిన మౌగ్లీ, బగీరా, షేర్ఖాన్ పాత్రలతో కూడిన ప్రసిద్ధ ఆంగ్ల నవల ది జంగల్ బుక్ గుర్తుంది కదా. దీని రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్కు ఈ పెంచ్ అటవీ ప్రాంతమే ఆ కథ రాయడానికి స్ఫూర్తినిచ్చిందని మూల సమాచారం చెబుతోంది. అంటే మన దేశపు అడవుల ప్రభావం సాహిత్యం మీద కూడా ఎంత గాఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. జాతీయ ఉద్యానవనాలు అంటే మనం కేవలం మ్యాప్లో గీసుకున్న రేఖలు కావు. అవి మన సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య మూలాలతో పెనవేసుకుపోయిన సజీవ వ్యవస్థలు. పర్యావరణ సమతుల్యతకు అవే మూలస్తంభాలు. రైట్. యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోణంలో చూసుకుంటే ఇవి కేవలం మార్కులు తెచ్చిపెట్టే టాపిక్స్ మాత్రమే కాదు. రేపటి పాలనాధికారులుగా మన దేశ స్వరూపాన్ని అర్థం చేసుకోడానికి ఇవి పునాది లాంటివి. 100% నిజం. ఇప్పుడు మనం సుదీర్ఘంగా చర్చించిన అంశాల ఆధారంగా వినడం ద్వారా నేర్చుకున్న విషయాలను గుర్తుచేస్తూ ఒక యూపీఎస్సీ తరహా ప్రశ్నను పరిశీలిద్దాం. సరే. ప్రశ్నేమిటంటే, ఈ క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లేని నేషనల్ పార్క్ ఏది? ఆప్షన్ ఏ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్, ఆప్షన్ బి బేత్లా నేషనల్ పార్క్, ఆప్షన్ సి సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఆప్షన్ డి ముదుములై నేషనల్ పార్క్. శ్రోతలు ఇలాంటి ప్రశ్నలను నేరుగా సమాధానం తెలియకపోయినా ఎలిమినేషన్ పద్ధతిలో ఛేదించవచ్చు. మనమిప్పుడే సుందర్బన్స్ గురించి చర్చించాం కదా, దానికి యునెస్కో గుర్తింపు ఉందని తెలుసు. మిగతా వాటిలో వాటి ప్రాముఖ్యతను బట్టి విశ్లేషించుకోవాలి. అవును. ఈ ప్రశ్న సమాధానం కోసం శ్రోతలు మరింత సమాచారాన్ని వెతకాల్సిందే. ఇక ఈనాటి ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ఆలోచనతో ముగిద్దాం. ఖచ్చితంగా. మనం చర్చ ప్రారంభంలో ఒక మాట అనుకున్నాం కదా, ప్రస్తుతం కనుగొనబడిన 9000 చిల్లర జంతువుల కంటే ఏకంగా రెట్టింపు సంఖ్యలో జంతువులు ఇంకా కనుగొనబడకుండానే ఉన్నాయని. అవును. కానీ మన దేశ భౌగోళిక విస్తీర్ణంలో కేవలం 1.35% భూమి మాత్రమే కట్టుదిట్టమైన నేషనల్ పార్కులుగా రక్షణలో ఉంది. అంటే మనకింకా తెలియని, మనం చూడని, ఆ అన్వేషించని వింత జీవజాలం బహుశా మన ఈ రక్షిత ప్రాంతాల వెలుపల ఎక్కడో ఉండి ఉంటుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. బహుశా మన పొలాల మధ్యలో, కాంక్రీట్ భవనాలకు సమీపంలో ఏ రక్షణ లేకుండా ముప్పు అంచునా ఉందా? మన జాతీయ ఉద్యానవనాలు ఆ వన్యప్రాణులకు మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు కూడా ఒక జీవనాడి లాంటివే. మరి ఆ అన్వేషించని జీవరాశులను మనం ఎలా కాపాడుకోబోతున్నాం? అదొక పెద్ద సవాలే. అవును. ప్రకృతికి మనం యజమానులం అన్న అహంకారాన్ని వదిలి సహజీవనం చేసే అతిథులుగా ఎప్పుడు మారతామనేది అందరూ ఆలోచించాలి. ఇదండి ఈనాటి మన డీప్ డైవ్. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.